తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంకుల్ అంకుల్ మీద ఏదో పడింది. దూరంగా ఎక్కడి నుంచో వరుణ్ కంఠం. గాఢ నిద్రలో ఉన్న మనోజ్ కళ్ళు బలవంతంగా విడివడినాయి. గుడ్ మార్నింగ్ అంకుల్. వరుణ్ బుగ్గ మీద సుప్రభాతపు ముద్దు అందించాడు. గుడ్ మార్నింగ్ వరుణ్. మనోజ్కి పూర్తి మెలకు వచ్చింది. వరుణ్ మనోజ్ ఛాతీ మీద తల ఆనించి చేత్తో ఎత్తి తాళం చెవుల గుత్తి ఆడించాడు. అమ్మ దొంగ, ఇది నీకెక్కడిది అన్నాడు. మమ్మీ ఇచ్చింది. మమ్మీయా? అవును, మమ్మీ ఊరు వెళ్తూ నన్ను అల్లరి చేయవద్దని చెప్పింది. అంకుల్ చెప్పినట్టు వినాలి. నీకు నేను బొమ్మలు తెస్తాను అంది. ఊరు వెళ్ళిందా? అతను గబాల్న వరుణ్ణి పట్టుకొని లేచి కూర్చున్నాడు. అవును, మాణిక్యం అమ్మ ఇద్దరూ ఊరు వెళ్ళిపోయారు. అమ్మ మరేమో నాకు ఈ తాళం చెవులు ఇచ్చింది. అంకుల్ నిద్ర లేవగానే ఇవ్వు అంది. నేను ఎంతసేపు చూసినా నువ్వు లేవలేదు. అందుకని లేపి గుడ్ మార్నింగ్ చెప్పాను. మాణిక్యం అమ్మ వెళ్ళారా? వరుణ్ ఎత్తుకొని మనోజ్ గదిలో నుంచి యువతలకొచ్చాడు. వెంకటి, దుర్గా పిలిచాడు. వెంకటి పరిగెత్తుకొచ్చాడు. ఏంటి బాబు, అమ్మాయి గారెక్కడా? వెంకటి తెల్లబోయాడు. అదేంటి, ఊరు వెళ్ళారుగా బాబు. రాత్రి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. అర్జెంట్ పనట. హైదరాబాద్ నుంచా? ఎవరు చేశారట? మాణిక్యం ఇక్కడే ఉన్నాడుగా. ఆ వివరాలు నాకేం చెప్పలేదండి. అమ్మాయి గారు తెల్లవారుజామునే లేచారు. రాత్రే మాణిక్యంతో చెప్పారు. సరేలే అన్నాడు. అమూల్య హైదరాబాద్ కదా వెళ్ళింది. వెంట మాణిక్యం కూడా వెళ్ళాడు. బహుశా నిజంగా ఫోన్ వచ్చిందేమో. వెళితే వెళ్ళింది, పర్వాలేదు. తనకి చెప్పాల్సిన పని కూడా ఏం లేదు. ఇప్పుడు అమూల్య తనకి అధీన కాదు, పూర్తి స్వతంత్రురాలు. రాత్రి ఆ మాట తనే స్వయంగా చెప్పాడు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద వెళ్ళింది అనే సంగతి తనకి అనవసరం. వరుణ్ణి వదిలి వెళ్ళింది ఎందుకు? వెంట తీసుకుని వెళ్తే సరిపోయేది. రాత్రి తను వాకిట్లో అమూల్యతో మాట్లాడిన సంగతి గుర్తుకొచ్చింది. అతని మనసుకి తేలికగా అనిపించింది. ఒక సమస్య తీరిపోయింది. అమూల్యకి చెప్పవలసిన మాట చెప్పేశాడు. ఇది బాగానే ఉంది. తను అమూల్యని వదిలేసి వెళ్ళినట్టు కాకుండా అమూల్య దూరంగా ఎక్కడో ఉండటం. మనోజ్ ఉయ్యాల్లో కూర్చుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతుండగా కరుణాకరం వచ్చాడు. బాబు, బామ్మగారు డబ్బు వడ్డీకిచ్చారట. రత్నం 25,000 వడ్డీతో సహా తెచ్చిచ్చాడు అంటూ డబ్బు కవర్ ఇచ్చాడు. ఆ పొలం సంగతి కౌలుకి. మనోజ్ చెయ్యి ఎత్తి వారించాడు. మీరు ఇక ఆ విషయాలన్నీ అమూల్యతోనే సంప్రదించండి. ఆమె నిర్ణయమే నా నిర్ణయం. నేను ఉండటం లేదు. కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగా? కరుణాకరం కళ్ళల్లో ఆనందం దాచుకోలేకపోయాడు. వరుణ్ చిన్నాతో కలిసి ఆడుతూ ఇల్లంతా పరుగులు తీస్తున్నాడు. రుక్మిణమ్మగారు పోయిన తిథి బాగా లేకపోవడంతో ఆవిడ గది మూసేశారు. ఏమిటో ఈ మనుష్యుల మూఢనమ్మకాలు. మనం జన్మ పొందే క్షణం మన చేతుల్లో లేదు. ఈ తనువు చాలించే క్షణం కూడా మనం కోరుకున్నట్లు జరగదు. మధ్యలో మంచి చెడులు అంటూ ఇంత హంగామా. ఊరి ప్రెసిడెంట్ గారు మిగతా పెద్ద మనుషులు వచ్చారు. కాలేజీ బిల్డింగ్ ఫండ్ పూర్తిగా పోగైంది. శాంక్షన్ కూడా వచ్చింది. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. మీ చేతులతో మీరే శంకుస్థాపన చేయాలి. మీకెప్పుడు వీలుంటుందో చెప్తే అన్నారు. నేను ఊరు వెళ్తున్నాను అన్నాడు. ఎప్పుడొస్తారో చెప్పండి, అప్పుడే పెట్టుకుందాం అన్నారు వాళ్ళు. అమూల్యకి ఫోన్ చేయండి, చెబుతుంది అన్నాడు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. మనోజ్ ఆ రోజు బయలుదేరదామని అనుకున్నాడు. ఆ రోజంతా ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద అతని దగ్గరికి వస్తూనే ఉన్నారు. అతనికి ఆ మాటల్లో వ్యవహారాల్లో ఉత్సాహం లేకపోయినా మర్యాదకి తప్పనిసరిగా భరించాడు. రాత్రి అయింది. అతను హైదరాబాద్ ఫోన్ చేశాడు. మాణిక్యం తీశాడు. అమ్మగారు స్టేషన్ నుంచే ఎక్కడికో పనుందని వెళ్ళారండి, ఇంటికి రాలేదు అన్నాడు. మనోజ్ వానప్రస్థాశ్రమానికి ఫోన్ చేశాడు. అమూల్య పావురాలపల్లి వెళ్ళింది, అక్కడికి చెయ్యండి అంటూ నెంబర్ ఇవ్వబోతుంటే ఫోన్ పెట్టేశాడు. వరుణ్ సోఫాలో నిద్రపోయాడు. వచ్చి ఎత్తుకొని భుజాన వేసుకున్నాడు. వరుణ్ని ఎత్తుకుంటుంటే సోఫాలో కవర్ కనిపించింది. ఇందాక వచ్చినప్పుడు కరుణాకరం ఇచ్చిన 25,000 డబ్బు కవర్ అది. కాలేజీ విషయాలు మాట్లాడే ఆ సందడిలో దాని మాట మర్చిపోయాడు. తాళం చెవులు తీసుకుని డబ్బు కవర్ అందుకొని నిద్రపోతున్న వరుణ్ణి భుజం మీద వేసుకుని మేడ మీదకి వచ్చాడు. గది తాళం తీసి లోపల లైటు వేసి వరుణ్ణి మంచం మీద పడుకోబెట్టాడు.
వెళ్ళి అల్మారా తీసి డబ్బున్న కవరు బీరువాలో భద్రపరుస్తుంటే ఎదురుగా అమూల్య నవ్వుతున్న ఫోటో కనిపించింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆ ఫోటో ఆ రోజు బామ్మ అక్కడ పెట్టింది అలాగే ఉంది. తర్వాత తను కూడా దాన్ని తీయలేదు. బీరువా తీసినప్పుడు నవ్వుతూ పలకరించినట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. మనోజ్కి అమూల్య ఫోటో చూస్తుంటే మళ్ళీ అదే భావన. మేమిద్దరం కలిసి బ్రతకాలని అదృష్టంలో వ్రాసి లేనప్పుడు ఈ సంఘటనలేమిటి? ఇంత దగ్గరగా రావటం దేనికి? అతను బీరువా తాళం వేసేశాడు. వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతను ఆలోచిస్తున్నాడు. రేపు వరుణ్ణి తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వరుణ్ణి అమూల్యకి అప్పజెప్పేయాలి. అతని ముఖం యథాలాపంగా శివ తను ఉన్న ఫోటో వైపు తిరిగింది. అక్కడ ఆ ఫోటో కింద కాగితాలు కనిపిస్తున్నాయి. ఫోటో అంచు క్రింద ఎగరకుండా జాగ్రత్తగా పెట్టిన కాగితాలు. మనోజ్ వాటిని తీసుకొని చూశాడు. అమూల్య రాసిన ఉత్తరం. అమూల్య తాళం చెవులు వరుణ్కి ఇవ్వటంలో అంతరార్థం అతనికి అర్థమైంది. అతను ఉత్తరం చదవసాగాడు. మనో, మిమ్మల్ని ఇలా పిలిచే అధికారం, అర్హత నాకు పూర్తిగా ఉన్నాయని అనుకుంటున్నాను. నేను మీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను వచ్చిన పని పూర్తి అయింది. వరుణ్ మీ వాడిగా అయిపోయాడు. మీరు వరుణ్ణి వదిలి వెళ్ళాలి అనే ఆలోచనని దయ్యుంచి కలలో కూడా రానియకండి. శివ మీ అత్త కొడుకుగా మీ ప్రేమాభిమానాలు ఏమిటో నాకు తెలియవు. కానీ శివ మీ ప్రాణమిత్రుడిగా వరుణ్ పట్ల మీరు నిర్వర్తించాల్సిన కర్తవ్యం చాలా ఉంది. వరుణ్ భవిష్యత్తుకి నాకంటే మీ అండదండలే చాలా అవసరం. వరుణ్ మీ దగ్గర బాగానే అలవాటయ్యాడు. కాబట్టి క్రమేణా నన్ను మర్చిపోగలడని అనుకుంటున్నాను. అందుకే నిశ్చింతగా వెళ్ళిపోగలుగుతున్నాను. వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీ బామ్మ పలవరింతలు విన్న తర్వాత ఈ ప్రపంచంలో మీ క్షేమం మనసారా కోరిన వ్యక్తి ఒక్క శివాయేనని నాకు అర్థమైంది. అట్లాంటి శివ కొడుకుని మీరు అనాథగా వదిలేయరని నా నమ్మకం. వరుణ్ణి మీ ఇంట్లో సాధికారంగా మీ చెంత చేర్చడానికి మన ఈ పెళ్ళి ఒక ఉపకరణం మాత్రమే అయింది. అనుకోకుండా శివ మరణించడంతో నాకు ఇంకేదీ క్షేమకరమైన మార్గం తోచక దీనికి అంగీకరించవలసి వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వరుణ్ శివ కొడుకు, కానీ తల్లిని నేను కాదు. ఒక్క నెల రోజుల కోసం శివ అభ్యర్థన మీద ముకుందరావు పెదనాన్న బలవంతం వల్ల నేను శివ భార్యగా ఈ లోకం ముందు నిలబడటానికి అంగీకరించవలసి వచ్చింది. కానీ అనుకోని శివ హఠాన్మరణం నాకు తెంచరాని ఒక పాశంగా బిగిసిపోయింది. ఒక పక్క వరుణ్కి నాకు కలిగిన ప్రాణాపాయాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం, మరొక పక్క వరుణ్ణి శివ కోరికగా జాగ్రత్తగా పెంచాలని ఆరాటం. నేను ఈ చిక్కుముడిలో నుంచి బయటపడే వరకు బ్రతికి ఉండాలి అంటే ఒక్క మీ ఆశ్రయమే శ్రీరామరక్ష అనుకుని కోరి వచ్చి మీ అధీనగా మారాను. మీతో పెళ్లి నిశ్చయమైందని తెలియగానే ముకుందరావు పెదనాన్న శివంగిపురం వచ్చారు. ఈ పెళ్లి వద్దని క్యాన్సిల్ చేసేయమని ఆదేశించారు. శివ వ్రాసిన విల్లు చూపించి నాకు ఆస్తి వస్తుందని, మనోజ్ని చేసుకుంటే నాకు వరుణ్కి ప్రాణాపాయం అని హెచ్చరించాడు. నేను వినలేదు. ఎదురు తిరిగాను. ఆ విల్లు తీసుకున్నాను. నా జాగరూకత నేను తీసుకోగలను అన్నాను. మా ఇద్దరి మధ్య చాలా ఘర్షణ జరిగింది. ఆయనకి చాలా కోపం వచ్చింది. వరుణ్ ఉదంతం తెలియగానే మనోజ్, రుక్మిణమ్మగారు నిన్ను మెడబెట్టి గెంటుతారు అని హెచ్చరించాడు. నేను ఒక పరమ మూర్ఖురాలిని అని తిట్టాడు. నా మొండితనమే నాకు శిక్ష వేస్తుందని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ విల్లు చూసి నేను దిమ్మెరిపోయాను. శివ మాట మాత్రంగా కూడా నాతో ఒక్కనాడైనా చెప్పలేదు. ఇది పెదనాన్న కుయుక్తితో నాకు బిగించిన పీఠముడి అనిపించింది. ఆ విల్లు పెళ్లికి ముందు నేనే మీకు పంపాను. తప్పనిసరిగా అందుతుందని పోస్టేజ్ తక్కువ పెట్టి పోస్ట్ చేశాను. మీకు అనుమానం రాకుండా హైదరాబాద్ వెళ్ళినప్పుడు పోస్ట్ చేశాను. నా ఆలోచనే నిజమైంది. మీరు డబ్బు మనిషి కాదు. విల్లు గురించి తెలిసి కూడా అది మీ చేతికి వచ్చేసిన తర్వాత కూడా నిర్భయంగా నన్ను పెళ్లి చేసుకున్నారు. శివ మీ గురించి ఎప్పుడూ చెప్పిన మాటలే మీ వ్యక్తిత్వంలో నిజమైనాయి. వరుణ్ణి మీ చేతికి నిర్భయంగా అప్పజెప్పవచ్చు అని తెలిసింది. వరుణ్ గురించి పెళ్లికి ముందే చెప్పాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ భయం వేసింది. పరిస్థితి ఎదురు తిరిగితే నేను ఒంటరిగా పోరాడలేనేమో అనిపించింది. ఆ భయాందోళనలే నన్ను మౌనంగా ఉండేలా చేసినాయి. శివాకి ఎప్పుడూ పెళ్లి మీద ఆసక్తి లేదు. అతను అసలు ఒక వ్యక్తికి కానీ ఒక చోటుకి కానీ కట్టుబడి ఉండే మనస్తత్వం కాదు. ముకుందరావు పెదనాన్న ఒకసారి బెంగళూరు వచ్చినప్పుడు అక్క, నేను, పెదనాన్న కబ్బన్ పార్కులో నడుస్తుంటే అక్కడ శివ ఫ్రెండ్స్తో కనిపించాడు. పెదనాన్న మమ్మల్ని అతన్ని మాకు పరిచయం చేశాడు. శివ వెంట ఉన్నవాళ్ళు ఏదో శిశువిహార్ సంక్షేమ సంస్థ గురించి చర్చిస్తున్నారు. మా అక్క కూడా ఉత్సాహంగా వారి సంభాషణలో పాల్గొంది.
మా అక్క శారదకి సంఘసేవా కార్యక్రమాల పట్ల ఎనలేని శ్రద్ధ. మనిషి పుట్టిన తర్వాత తనకి తాను బ్రతకటం కంటే తోటివారికి కూడా అంతో ఇంతో సేవ చేయాలి అనేది. అక్కకి నాన్న చిన్నప్పుడే పెళ్లి చేశారు. బావ పెళ్ళైన 3 నెలలకే పోయారు. అక్క ఓ పక్క ఇంట్లో పని అంతా చేస్తూనే బయట ఉద్యోగం చేస్తూ ఏదో విధంగా టైం మిగుల్చుకుని తన వల్ల ఎవరికైనా సాయం కావాలి అంటే కష్టం అనుకోకుండా, ఖర్చుకి వెనకాడకుండా, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయం కించితైనా లేకుండానే సాయపడేది. అక్కతో ఒకసారి పరిచయం అయిన వారు ఆమెని అభిమానించకుండా ఉండలేరు. అక్కకి సినిమాలు చూడాలని ఉండేది కాదు. పెద్దగా పుస్తకాల మీద కూడా ఆసక్తి లేదు. ముకుందరావు పెదనాన్న శివాకి మేము ఉండే అడ్రస్ చెప్పి రమ్మనమని కోరాడు. కానీ శివ రాలేదు. 15 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి శివ మా ఇంట్లో కూర్చొని అక్కతో కబుర్లు చెబుతున్నాడు. ఇద్దరి మధ్య చాలా ఉత్సాహంగా చర్చ సాగుతోంది. నేను రాగానే అక్క అతన్ని శివ అంటూ పరిచయం గుర్తుకు చేసింది. ఏ శివ అన్నాను. నేను అతన్ని మర్చిపోయి ఎవరన్నట్టు చూసేసరికి అక్కకి చాలా కోపం వచ్చింది. కబ్బన్ పార్కులో పెదనాన్న. ఓ అవును కదూ. గుర్తుకు వచ్చి నమస్కరించాను. వెంటనే నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. అక్క శివ ఇద్దరూ శిశువిహార్ అంటూ గడగడా మాట్లాడేస్తుంటే చదివింది నా బుర్రకి ఎక్కక చెవుల్లో వేళ్లు పెట్టుకున్నాను. అతను వెళ్ళిన తర్వాత అక్క రైనా నా దగ్గరకు వచ్చింది. అతను ఉండగా అలా పుస్తకం పట్టుకుని గదిలో నుంచి రాకుండా ఉంటే బాగుంటుందా అంటూ చెడామడా చివాట్లు వేసింది. అక్క ఏదైనా సహిస్తుంది కానీ ఎవరి పట్ల అయినా మర్యాద లోపం జరిగితే ఊరుకోదు. తర్వాత శివ మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి బాగున్నారా అంటూ పలకరించి వెళ్ళేదాన్ని. అక్క ఇంట్లో లేకపోతే కూర్చోమని మర్యాద చేసి టీ ఇచ్చేదాన్ని. నాకు మీ మీద ప్రేమ కాదండోయ్, మా అక్క అంటే భయం అని నిర్మోహమాటంగా చెప్పేదాన్ని. శివ పకాలను నవ్వేవాడు. శివాతో పరిచయం అయిన కొద్ది రోజులకే అతనితో నాకు చనువు పెరిగింది. ఆ చనువు ఎలాంటిది అంటే నాకేదైనా కావాలి అంటే అక్క వద్దన్న వాటిని అతని దగ్గర సనిగేదాన్ని. అతను వెంటనే నా తరపున వకాల్తా పుచ్చుకొని అక్కతో వాదించి ఆ పని జరిగేట్టు చూసేవాడు. శివ మంచితనం పరిచయం పెరిగే కొద్దీ మమ్మల్ని ఆకట్టుకుంది. అతను ఆడపిల్లల్ని గౌరవంగా చూసేవాడు. మా చుట్టూ ఉన్న మిగతా మగపిల్లల్లా వెకిలి చేష్టలు, గూఢార్థపు మాటలు లేవు. ఇంట్లో మగతోడు లేకపోవడంతో ఇలాంటి మాటలు పరాయి వాళ్ల నుంచి విని విని విసిగెత్తిన నాకు శివ పరిచయం ఒక స్నేహ ఒయాసిస్లా సురక్షితంగా శాంతియుతంగా అనిపించసాగింది. అక్కకి శివాకి ఈ సంఘసేవా స్నేహం వల్ల ఒకరి అభిప్రాయం ఇంకొకరితో బాగా కలిసిపోవడంతో శివ వస్తే గంటల తరబడి మా ఇంట్లో కూర్చోవటం అలవాటైంది. అతని కోసం ఫ్రెండ్స్ వచ్చేవారు. అతను ఊర్లో లేనప్పుడు వాళ్ళు వచ్చి శివ ఎప్పుడొస్తాడు అంటూ అక్కని అడిగేవారు. శివ అక్కకి ఒక యూనిసెఫ్ ప్రాజెక్టు తీయించి ఇస్తానని అన్నాడు. ఇద్దరూ ఆ పనుల మీద క్షణం ఇంట్లో ఉండకుండా తిరిగేవారు. బయట నుంచి వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకుని శివ పండో బిస్కెట్ ప్యాకెటో తెచ్చేవాడు. నేనేం చిన్నపిల్లనా అంటే మా కళ్ళకి చిన్నపిల్లవే అనేవాడు. ఇంటికి తరచుగా వచ్చిపోయే వారి రాకపోకలు పెరగడంతో అక్క సంపాదన ఓ మూలకి రావటం లేదు. మొదటి నుంచి నాకు బాగా బుద్ధి తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో డబ్బు పెత్తనం నాదే. ఏమిటో బాబు, ఆ ఖర్చు పెట్టడమే తప్ప తర్వాత దాని సంగతే గుర్తుండదు అంటూ అక్క డబ్బు తెచ్చి నా చేతుల్లో పెట్టి అదేదో ఇంటి సంగతి నువ్వే చూడు అనేది. అక్క పార్ట్ టైం లెక్చరర్గా చేసేది. అది కాకుండా ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెప్పేది. శివ రాకతో ఆ ప్రాజెక్ట్స్ అంటూ తిరగడంతో అక్కకి ట్యూషన్స్ చెప్పే టైం మిగలకుండా పోయేది. ఆ బాధ్యత నా నెత్తి మీద పడింది. నాకు ఒక పక్క చదువు, ఇంకో పక్క ఇంటి పని, పైనుంచి ట్యూషన్స్ చెప్పడం. కానీ ట్యూషన్స్ చెప్పడంలో అక్కకి గల నేర్పు, సహనం నాకు లేకపోవడం వల్ల రాను రాను పిల్లలు తగ్గిపోయారు. దాంతో రాబడి తగ్గి ఖర్చు పెరిగింది. నేను ఎంతో జాగ్రత్తగా, ఎంత పొదుపుగా వాడినా అక్క కోసం వచ్చిపోయే అతిథుల వల్ల అక్క సంపాదనకి, ఇంటి ఖర్చుకి లంగరు అందేది కాదు. ఎప్పుడూ ప్రతి నెల ఏదో ఒక ఖర్చులే. ఇంటావిడ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర చేబదుళ్లే. నాకు ఇది నరకప్రాయంగా ఉండేది. ఆ నెల నాకు కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బు లేదు. నేను ఏడుస్తూ పడుకుంటే శివ వచ్చాడు. అమూల్య ఏమిటలా పడుకుంది అని శివ అడిగితే అక్క చెప్పింది. ఓ ఇంతేనా, ఎంత కట్టాలి ఫీజు, ఎప్పటికి కట్టాలి అక్క చెప్పింది. అమూల్య లాంటి మంచి పిల్లలు ఈ కాస్త దానికే ఇంత అధైర్యపడతారా అంటూ చెప్పులేసుకుని వెళ్ళి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. డబ్బు ఎల్లుండి వస్తుంది, కట్టేద్దు గానిలే, నీ చిన్నారి చేతులతో కమ్మటి టీ కాస్త ఇవ్వు అన్నాడు. 3వ రోజున శివ పేరిట మా ఇంటికే టీఎంఓ వచ్చింది. శివ వ్రాసి ఇవ్వడంతో నేనే పోస్టుమాన్ దగ్గర సంతకం పెట్టి తీసుకున్నాను.
ఫ్రమ్ అడ్రస్ మనోజ్ అని ఉంది. ఎవరి మనోజ్? శివాని అడిగాను. హైదరాబాదులో నాకున్న బ్యాంక్ అన్నాడు. అదేమిటి? అదేం బ్యాంకు అన్నాను. అదంతే, మా వాడికి నేను పెట్టుకున్న ముద్దు పేరు అంటూ ప్రప్రథమంగా మీ గురించి చెప్పాడు. నేను ఫీజు కట్టాను. థ్యాంక్స్ శివ అన్నాను. థ్యాంక్స్ నాకు కాదు అమ్మీ, మా మనుకి చెప్పు. ఆయన నాకు తెలియదుగా. మనసులో అనుకో, పర్వాలేదు. ఓహో, నీకే చెప్తాను. సరే, నువ్వు చెప్పిన థ్యాంక్స్ నేను మను 50-50 పంచుకుంటానులే అంటూ నవ్వేశాడు. శివ అక్కలాగానే నన్ను అమీ అని పిలిచేవాడు. ఆ పిలుపు ఎంతో ఆత్మీయంగా, ఎంతో సహజంగా ఉండేది. శివ ఒక్కోసారి ఊరు వెళ్ళిపోయి నెలల తరబడి కనిపించేవాడు కాదు. ఉత్తరం పత్రం ఉండేది కాదు. అక్క అలాగే ఓపికగా, నమ్మకంగా ఎదురు చూస్తుండేది. అక్క ఓపికకి నాకు ఆశ్చర్యం వేసేది. ఎప్పుడో మళ్ళీ హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు వచ్చేవాడు. మళ్ళీ ఇంటి నిండా సందడి. శివ వచ్చిన రోజున అక్క ముఖంలో ఆనందం చూసి నాకెంతో సంతోషం కలిగేది. ఆ రోజు అనుకోకుండా శివ వచ్చాడు. అక్క ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. నేను పాయసం తెచ్చి అతనికిచ్చాను. ఏమిటి విశేషం అన్నాడు. అక్క పుట్టినరోజు అన్నాను. అరెరే, నాకు తెలియదే, నేనేం బహుమతి తేలేదు. అసలు నా దగ్గర డబ్బు కూడా ఎక్కువ లేదు. జేబు చూపించాడు. నేను చెబుతాను, మీరివ్వండి. అక్కకి జీవితాంతం గుర్తు ఉండే అపురూపమైన బహుమతి అన్నాను. ఏమిటది? త్వరగా చెప్పు మరి అన్నాడు. నేను వంట ఇంట్లోకి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న చిన్న కుంకుమ భరిణ తెచ్చి అతని చేతుల్లో పెట్టాను. ఇదా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, మీరు పుట్టినరోజు నాడు ఇదిస్తే అక్క కాదనలేదు. ఆమె ముఖానికి కళ తెప్పించే ఈ కుంకుమ కంటే విలువైన బహుమతి ఇంకేదీ లేదు అన్నాను. నేనెంత చెప్పినా అక్క వినటం లేదని నా మనసులో బాధ చెప్పాను. శివాకి అర్థమైంది. అక్క వచ్చింది. నేను ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళిపోయాను. శివ అక్కకి ఇచ్చినట్టున్నాడు. శివ, ఏమిటిది? అక్క అనటం వినిపిస్తోంది. చాలా ఆలస్యంగా ఇస్తున్న బహుమతి, కాదంటే వెళ్ళిపోతాను అనటం వినిపించింది. అక్క లోపలికి వచ్చింది. అమీ, ఇటు చూడు, శివ నా కోసం ఏమిచ్చాడో అంది. అక్క ముఖాన్న చిన్న కుంకుమ బొట్టు. అక్క ముఖాన్ని అది ఎంత మార్చిందో, ఎంత కళ తెచ్చిందో. నేను ఆపుకోలేని సంతోషంతో అక్కని కౌగిలించుకున్నాను. అక్క, తుడిచేయకు ప్లీజ్, ఇది నీకు 1000 నగలు పెట్టినంత కళగా ఉంది అన్నాను. అక్క కోసం ఇంతలో ఉదయ్ వచ్చాడు. ఉదయ్ హౌస్ సర్జన్గా చేస్తున్నాడు. పక్కింట్లో ఉంటాడు. అక్క ఆ వీధిలో పనివాళ్ల పిల్లలందరినీ ఉదయ్ చేత వారానికి ఒకసారి పరీక్ష చేయించి మందులు రాయించేది. ఉదయ్ నాన్న మా పెదనాన్నకి క్లయింట్. అక్క ఉదయ్తో మాట్లాడుతుంటే నేను శివ దగ్గరికి వచ్చి రహస్యంగా, శివ చాలా థ్యాంక్స్ అని వెళ్ళబోయి ఆగి, ఇది మీ మనుకి పంచకు, మొత్తం నీకే సుమా అన్నాను. శివ పకాలను నవ్వాడు. ఆ విధంగా మనోజ్గా మిమ్మల్ని చూడకపోయినా మీ గురించి శివ నోటి వెంట తరచుగా మీ సంగతులు విని విని శివతో పాటు మీరు కూడా మాకు తెలిసిన వ్యక్తిలా అయిపోయారు. అక్కకి శివ అంటే చెప్పలేని ఇష్టం. ఇద్దరి అభిప్రాయాలు, ఆదర్శాలు ఒక్కటే. కాకపోతే ఇద్దరికీ ఒక్క విషయంలోనే వ్యత్యాసం. శివ ఇల్లు అనేదానికి బందీ కాడు. అక్క ఇంటినే జీవితం అనుకునే మనిషి. బయట ఎంతగా ఎవరికి సేవలు చేసినా ప్రతి మనిషికి నాది అనే ఇల్లు, నా మనుషులు అనే వ్యక్తులు కావాలి అనేది. ఇది కేవలం స్వార్థం. ఇది మనిషిని ఎదగనీయదు. చుట్టూరా గోడలు కట్టుకు వస్తుంది, చివరికి సమాధిగా మారుస్తుంది అనేవాడు శివ. ఇద్దరూ ఈ విషయంలో మాత్రం ఎవరికి వారే. ఎదుటివారిని తమ అభిప్రాయానికి రప్పించాలనే అన్నట్టు వాదులాడుకునేవారు. నేను చదువుకుంటూనే మధ్య మధ్యలో ఆసక్తిగా ఈ తర్కం వినేదాన్ని. ఒకసారి ఈ వాదులాట తీవ్రమైంది. శివ వెళ్ళిపోయి రాలేదు. అక్క ఏడుస్తూ పడుకుంది. నేను శివ ఉన్న చోటికి వెళ్ళి చెప్పాను. శివ నాతో వచ్చాడు ఇంటికి. అమూల్యని పంపకుండా నువ్వు వస్తే నాకు సంతోషం కలిగేది. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అహం అడ్డు రాకూడదు అన్నాడు. అక్క క్షమాపణ చెప్పేసి ఇద్దరూ నవ్వుకుంటూ మళ్ళీ పని గురించి కబుర్లలో పడిపోయారు. నా గుండెల మీద నుంచి భారం దింపినట్టయింది. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ను పాస్ అయ్యాను. నా సంతోషానికి అవధులు లేవు. ఇంతలో శివ వచ్చాడు. అక్క ఈ ఆనందం అతనికి పంచింది. నిజంగానా? కంగ్రాచులేషన్స్ అన్నాడు. అక్క అతనికి కాఫీ ఇవ్వటానికి వంటింట్లోకి వస్తుంటే నేను భుజాలు పట్టి ముందు గదిలోకి తోశాను. నేను నా చేతులతో స్వయంగా ఇస్తాను అన్నాను. అక్క ముందు గదిలో శివతో మాట్లాడుతోంది. చదువు పూర్తి అయింది. నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఈ రోజు నుంచి మరో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను నేను. నాకేమిటో స్వతంత్రం వచ్చేసిన ఆనందం. నేనిప్పుడు నా కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడగలిగిన స్వతంత్రురాల్ని అయ్యాను. సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గిర్రున తిరగాలనిపిస్తోంది.
స్టవ్ మీద పాలు పెట్టాను. అవి పొంగాయి. గబాలన వచ్చి దించబోయాను. కొంగు ముందుకు పడింది. స్టవ్ తీసే లోపలే నా చీర అంటుకుంది. చూస్తుండగానే నా చుట్టూ మంటలు అలుముకోసాగాయి. నా అరుపులకి అక్క, శివ పరిగెత్తుకు వచ్చారు. అతి కష్టం మీద మంటలార్పారు. నా శరీరం చేతుల దగ్గర, నడుము దగ్గర, కాళ్ళ మీద కాలింది. అదృష్టవశాత్తు ముఖానికి తగల్లేదు. కాలిన గాయాలతో నన్ను హాస్పిటల్లో చేర్పించారు. నెలాఖరు. దగ్గర డబ్బులు లేవు. అక్క ఏడుస్తుంటే శివ ఓదార్చాడు. డబ్బుకేం భయం లేదు శారదా, ధైర్యంగా ఉండు అన్నాడు. అన్నట్టే అండగా నిలిచాడు. హాస్పిటల్ నుంచి నేను తిరిగి వస్తానని అనుకోలేదు. కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. శివ అన్ని రోజులు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. డబ్బు ఖర్చంతా అతనే భరించాడు. నేనైతే లేచి మళ్ళీ మనిషిగా తిరుగుతానని అనుకోలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదు. అక్క సేవలు, శివ చెప్పిన ధైర్యం నన్ను బ్రతికించాయేమో అనిపించింది. ఎలాగైతేనే ఇంటికి తిరిగి వచ్చాను. అక్క నాకు ఎర్రనీళ్ళు దృష్టి తీసి నన్ను కౌగిలించుకొని బావురుమని ఏడ్చింది. నా గదిలో మంచం మీద కూర్చొని నా పుస్తకం చేతుల్లోకి తీసుకుంటుంటే నాకు కూడా చెప్పలేని ఏడుపు వచ్చింది. నాకు పునర్జన్మ ప్రసాదించిన శివాకి చేతులు జోడించి దండం పెట్టాను. శివ, నీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియటం లేదు అన్నాను. చిచి, పిచ్చి అమ్మి, ఏమిటిది? మనం ఒకరికి ఒకరు సాయం చేసుకోకపోతే ఎలా అంటూ దండం పెట్టిన నా చేతులు విడదీశాడు. నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, మా మనోజ్కి. వాడు అడిగిన వెంటనే ఎందుకు ఏమిటి అని ఆరాలు అడగకుండా డబ్బు పంపకపోతే నేనేం చేయగలిగేవాడిని చెప్పు. ఓకే, నువ్వు చెప్పే కృతజ్ఞతలు వాడికి నాకు 50-50, ఇలా పంచుకోవటం మాకు అలవాటే అన్నాడు. నువ్వు అతనికి ప్రత్యేకంగా నేను చెప్పానని చెప్పు అన్నాను. నువ్వే చెప్పు అన్నాడు. ఎలా? అడ్రస్ ఇస్తాను, ఉత్తరం రాయి అన్నాడు. ఉత్తరం రాస్తుంటే నా మనసంతా ప్రతి అక్షరంలో కృతజ్ఞత రంగరించి తడిపి తెల్ల కాగితం మీద అద్దినట్టే అనిపించింది. కానీ చించేశాను. అతనికి అర్థమవుతుందా? సిల్లీగా అనిపిస్తుందేమో. తర్వాత ఒకసారి శివాతో అన్నాను, శివ, ఈ జన్మలో ఎప్పుడైనా సరే మీ మనోజ్ని ఒక్కసారి చూస్తాను సుమా. జన్మలోనా? అంత పెద్ద మాటలెందుకు, ఇప్పుడే చూడు. ఇప్పుడా? ఆశ్చర్యపోయాను. అవును అంటూ జేబులో పర్సులో ఉన్న ఫోటో తీసి నాకిచ్చాడు. అక్క బయట నుంచి, శివ, ఆటో వచ్చింది, టైం అవుతోంది అని కేక పెట్టింది. వస్తున్నా అంటూ శివ వెళ్ళిపోయాడు. శివ, మీరు ఇద్దరూ ఉన్న ఫోటో అది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూశాను. నాకెందుకో తెలియదు, చాలా సంతోషంగా అనిపించింది. దేవుడికి దండం పెట్టుకున్నట్టే నమస్కరించాను. ఆ తర్వాత ఫోటో నా దగ్గరే ఉండిపోయింది. శివ ఆ సాయంత్రం ఊరు వెళ్ళిపోయాడు. నేను ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. కానీ ప్రతి వాళ్ళు డిగ్రీ వినగానే ఇది ఎందుకు చదివావు అనేవారు. నా కర్మ, నాకు ఇష్టమైన అనుకున్న దాంట్లో సీట్ రాక ఏదో ఒక డిగ్రీ అని ఏడ్చుకున్నాను అని లోపల అనుకునేదాన్ని. ఒకసారి చాలా ఆవేశం వచ్చేసింది. ఇంటర్వ్యూకి పిలిచి ఇదే ప్రశ్న అడిగిన ఆయన్ని, ఇస్తే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే లేదు, అనవసరమైన చెత్త ప్రశ్నలు వేయకండి. ఈ ప్రపంచంలో చదవాలని అనుకున్న చదువు చదువులేక ఏదో ఒకటి చదివిన వాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు అన్నాను ఆవేశంగా. ఆవేశపడకమ్మా, మావాడు న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి సినిమా యాక్టరే కూర్చున్నాడు, నాకు తెలుసు అన్నాడు. ఆవేశం కూడా అనర్థమే. ఎందుకంటే కోపం వస్తే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఆ శక్తి పూడ్చుకోవాలంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అక్క నన్ను శాంతపరిచేది. ఎప్పుడూ రోజులు బాధాకరంగా ఉండవు అమ్మి. ప్రతి మనిషికి మంచి రోజులు ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తాయి. అధైర్యపడకు. అదొక్కటేగా మనకి ఉన్న సంపద, ధైర్యం అన్నాను. నాకు డబ్బు ఇబ్బందులంటే చెడ్డ భయం. చేతిలో డబ్బు లేకపోతే రోజు గడవదు, ఖర్చులు ఆగవు. ఎవరినైనా అడగాలంటే ప్రాణం పోతుంది. అప్పు అంటే నాకు హడలు. నా దగ్గర డబ్బు లేనప్పుడు వారు వచ్చి బాకీ తీర్చమని అంటే ఈ బాధలకే సతమతమవుతున్న నాకు పులి మీద పుట్రలా ఇంకోటి జరిగింది. అక్కకి నెల తప్పింది. తల్లి కాబోతోందని తెలిసింది. నేను భయపడ్డాను. అక్కని శివ పెళ్లి చేసుకుంటాడా? అక్క ఏం చేస్తుందో? అక్క ఫ్రెండ్ ప్రమీల ఈ విషయం తర్కించుకుంటున్నారు. నేను నా గది సర్దుతుంటే వారి మాటలు వినిపిస్తున్నాయి. శారదా, శివాని పెళ్లి చేసుకోమని అడుగు. నా కంఠంలో ప్రాణం ఉండగా అడగను. అతనికి ఈ పెళ్ళి, ఈ బంధాల మీద నమ్మకం లేదు. నేను పెళ్లిలోకి లాగటానికి వేసిన ఎత్తు అనుకుంటాడు. కాదని నచ్చచెప్పు. ఇది సంజాయిషీలు, నచ్చచెప్పటాలు చేసే విషయం కాదు. పోనీ అబార్షన్ చేయించుకో. అలా అనకు ప్రమీల. ఈ బిడ్డ నాకు ప్రాణం, నేను పెంచుకుంటాను. ఎలా పెంచుతావు శారదా? అది అంత తేలికని అనుకుంటున్నావా? ఇప్పటికే నువ్వు బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం చూసి నలుగురు 4 రకాలుగా అంటున్నారు. ఇక నెల తప్పిందని తెలిస్తే
ఈ వాడగట్టున బతకనిస్తారా? అసలు అమూల్య సంగతి ఆలోచించు ముందు. నేను గదిలో నుంచి చర్రున వచ్చాను. నాకేం భయం లేదు. మా అక్కకి ఏది సంతోషం అయితే అది జరుగుతుంది. అదే నా అంగీకారం కూడా. ప్రమిళ, నువ్వు అక్కని మరీ భయపెట్టేస్తున్నావు. ఇది బాగాలేదు అన్నాను రోషంగా. ఇప్పుడు నేనేమన్నాను? అంది ప్రమీల. నాకు అర్థమైంది. అక్క తనకి పుట్టబోయే శిశువుని వదులుకోవటానికి సిద్ధంగా లేదు. కానీ శివ పెళ్లికి అంగీకరించడని కూడా ఖచ్చితంగా తెలుసు. నా జీవితం మీద ఈ మచ్చ ఏ ఆపద తెస్తుందోనని భయం. శివ నేపాల్ వెళ్ళాడు. శివాకి ఎప్పుడూ ఉత్తరాలు రాయటం అలవాట్లేదు. అక్క అతనికి తను తల్లిని అయ్యానని చెప్పలేదు. మేము ఇల్లు మారాం. ఉదయ్ ఆ టైంలో చాలా సాయం చేశాడు. అక్క ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. అనుకోకుండా చాలా రోజుల తర్వాత శివ వచ్చాడు. నేను చెప్పేశాను. శివ నిర్ఘాంతపోయాడు. అక్క అప్పటికి 20 రోజుల బాలింతరాలు. శివ అక్కతో తనకెందుకు తెలియచేయలేదని పోట్లాడాడు. చూశావురా, మీ అమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారు. నువ్వు తీర్పు చెప్పమ్మా అన్నాను నేను ఉయ్యాల్లో పిల్లాడిని తెచ్చి శివాకిస్తూ. శివాకి పిల్లల్ని ఎత్తుకోవటం చేత కాదు. అమీ, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని వీడు చేసేస్తున్నాడు అన్నాడు శివ. ఏమిటది అన్నాను. నన్ను వీడు లొంగదీసేస్తున్నాడు. నా స్వభావం మార్చేస్తున్నాడు. మా అమ్మని పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ నన్ను బెదిరిస్తున్నాడు అన్నాడు. నేను సంతోషంగా నవ్వాను. అక్క వైపు చూశాను. అక్క ముఖంలో ఆనందరేఖలు విరిసినాయి. శివ తనే వరుణ్ అని పేరు పెట్టాడు. శివ అక్కని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది. అక్కకి జాండీస్ వచ్చింది. పచ్చి బాలింతరాలు. కామెర్లు తగ్గినట్టే తగ్గి బాగా తిరగబెట్టినాయి. అక్క తిప్పుకోలేకపోయింది. కోలుకోలేదు. వరుణ్ పుట్టిన నెల రోజులకి అక్క మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అక్కను బ్రతికించడానికి ఉదయ్ కూడా ఎంతో సాయం చేశాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. నేను నన్ను ఓదార్చుకోవాలో, శివాను ఓదార్చాలో, పసివాడి పాలన చూడాలో అర్థం కాలేదు. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. అక్క నాకు సర్వస్వం. అక్క పోవటంతో నా కాళ్ల క్రింద భూమి కదిలిపోయినట్టయింది. పైనుంచి వరుణ్ బాధ్యత. శివ పండ్ల మీద వెళ్ళక తప్పలేదు. అతని వ్యవహారాలు అలాంటివి. కానీ అక్క పోయిన నాటి నుంచి శివ ఎక్కడున్నా నా గురించి, వరుణ్ గురించి క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉన్నాడు. వరుణ్కి నేను తోడు, నాకు వరుణ్ తోడు. బయట చుట్టూ ప్రపంచంలో నా గురించి నానా రకాల మాటలు, అనేక పుకార్లు. నాకు ఉద్యోగం లేదు. ఇల్లు గడవటం కోసం ట్యూషన్స్ చెప్పడం తప్ప గత్యంతరం కనిపించలేదు. అన్నీ ధైర్యంగా తట్టుకున్నాను. ఎవరు ఏమైనా అనుకొని వరుణ్ నావాడు, వాడి సంరక్షణ భారం నాదే అని దృఢ నిశ్చయం చేసుకున్నాను. వాడికి 6 నెలలు వచ్చాయి. ఎక్కడైనా ఉద్యోగంలో స్థిరపడితే ఇక నాకు బాధలు లేవు. వరుణ్ గురించి బెంగలేదు. అప్పటికే తెలిసిన వాళ్ళు శివ మా ఇంటికి రాకపోకలు, వరుణ్లో శివ పోలికలు చూసి శివాకు నాకు పుట్టిన కొడుకు అని అపవాదు పుట్టించారు. అది విని శివ చాలా బాధపడిపోయాడు. అమీ, నువ్వు చాలా అన్యాయంగా అందరి చేత మాటలు పడుతున్నావు. ఇది బాగాలేదు. నేను భరించలేను. వరుణ్ణి ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పిస్తాను అన్నాడు. నేను ఆడపులిలా చూశాను. ఏమన్నావు? ఆ మాట ఇంకోసారి అన్నావో ఈ గుమ్మంలో నిన్ను అడుగు పెట్టనీయను. నీకు సిగ్గులేదా? కన్న తండ్రివి నువ్వు. నువ్వు బతికుండగా, పినతల్లిని నేను ఉండగా వాడు అనాథ ఎలా అవుతాడు అంటూ అరిచాను. శివ ఖిన్నుడైనట్టు కూర్చున్నాడు. చేతుల్లో తలదించుకొని అన్నాడు. తల్లిదండ్రుల వారసత్వాలు కొన్ని పిల్లలకి వస్తాయంటారు. నా దిక్కుమాలిన పోలిక వరుణ్కి కూడా వచ్చిందేమోనని భయంగా ఉంది నాకు అన్నాడు. చేతగాని మాటలు మాట్లాడకు శివ. నువ్వు తలుచుకుంటే వాడిని నీ కొడుకుగా లక్షణంగా పెంచగలవు అన్నాను. ఎలా అమీ అడిగాడు. ఎవరినైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. వరుణ్ సంగతి ముందే చెప్పేయి. పెళ్లి చేసుకొని వాడిని దగ్గరకు తీసుకో. అప్పుడు అందరి పిల్లల్లా వాడికి ఒక ఇల్లు, అమ్మా నాన్న ఉంటారు. కానీ నేను పెళ్ళే వద్దనుకున్నాను. అక్కని నువ్వు చేసుకోవాలని అనుకోలేదా? రెట్టించాను. అది వరుణ్ కోసం. అదే ఇప్పుడు కూడా అంతే. కాస్త తేడా. వరుణ్ కోసం అక్కని చేసుకోవాలనుకున్నావు. లేకపోతే ఇంకో అమ్మాయిని చేసుకుంటావు. శారద వేరు అమూల్య. శారద లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. నేను హతాశురాలినయ్యాను. కానీ శివ, వెళ్ళిపోయిన అక్క కంటే ఉన్న వరుణ్ గురించి ఆలోచించు అన్నాను. వరుణ్ గురించి ఆలోచిస్తున్నానమ్మీ అన్నాడు. శివ వెళ్ళిపోయాడు. ఈ 6 నెలలు వరుణ్ణి పెంచడంతో వాడి పట్ల నాకు ఇంకా అనుబంధం పెరిగింది. నాకు ప్రాణంలా అయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా నాకు వాడి ధ్యాసే. ఓ పక్క ఆర్థికంగా ఒత్తిడి, మరో పక్క అక్కలేని వెలితి నిమిషం నిమిషం అనిపిస్తోంది.
వరుణ్ ఏడుస్తుంటే ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, నేను నిన్ను ఓదారుస్తాను, కానీ నన్ను ఓదార్చేవారెవరు, నువ్వు పెద్దగా అయితే తప్ప అనుకునేదాన్ని. ఆ రోజు నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి పెదనాన్న వచ్చి ఉన్నారో, వెంట శివ కూడా ఉన్నాడో. ఇంత జరిగినా నాకు మాట మాత్రం చెప్పలేదేమిటి, కోపంగా అన్నాడు పెదనాన్న. ఆయన మమ్మల్ని బాగానే చూసినా మా పెద్దమ్మకి మేమంటే చాలా చిన్న చూపు. అందుకని చిన్నప్పటి నుంచి వారింటికి వెళ్ళే చనువు మాకు లేదు. ఆయన బెంగళూరు వచ్చి కూడా పిల్లలున్నారు అని గుర్తుకు వచ్చి చూడటానికి రావటమే తప్ప మా కష్టసుఖాలు ఆయనకు వినిపించే అలవాటు మాకెప్పుడూ లేదు. ఆయన మాకు తోడు అని మేమెప్పుడూ అనుకోలేదు. పెదనాన్న శివ ఆ పూట ఉండిపోయారు. నేను వంట చేసి వారికి భోజనం పెట్టాను. భోజనాలు అయిన తర్వాత పెదనాన్న, అమూల్య ఇలారా కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. వరుణ్ణి ఆడిస్తున్న నేను వెళ్ళి కూర్చున్నాను. నేను నీతో ఒక మాట చెప్పదలుచుకున్నాను అన్నారాయన. చెప్పు పెదనాన్న అన్నాను. శివ నువ్వు వివాహం చేసుకోండి అన్నాడు. ఏమిటి? నేను వరుణ్ణి ఎత్తుకొని లేచాను. శివ వారిస్తూ అర్థింపుగా అన్నాడు. అమ్మీ ప్లీజ్ మాట పూర్తిగా విను, ఆవేశం తెచ్చుకోకు. ఇది నా కోసం కాదు, వరుణ్ కోసం, నీ కోసం, మీ ఇద్దరి క్షేమం కోసం తీసుకునే ఒక జాగ్రత్త మాత్రమే. మీ జాగ్రత్త నాకేం అవసరం లేదు. శివ మీకు సిగ్గుందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఒంటి మీదకి తెలివి తెచ్చుకోండి. నేను అక్కలాగా సహనవంతురాల్ని కాను అన్నాను ఆవేశంగా. మాట పూర్తిగా వినమ్మా, అంత కోపం పనికిరాదు. మేమంత ఆలోచించకుండా చెబుతామా? పెదనాన్న నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. మీ ఈ పెళ్ళి ఒక ఏర్పాటు మాత్రమే. వరుణ్ శివ కొడుకుగా వాళ్ళ ఇంట్లో అన్ని అధికారాలతో ఆస్తికి వారసుడిగా పెరగడానికి చేస్తున్న ఒక మార్గం మాత్రమే అన్నారాయన. ఆ మార్గానికి పెళ్ళి అనే బురక అవసరం లేదు. అయినా వరుణ్ ఇప్పుడు ఎవ్వరికీ భారంగా లేడే. వాడి బాధ్యత నేను మోయలేని మొర్రో అని మీతో వచ్చి మొరపెట్టుకోలేదే. నువ్వు ఆవేశపడితే నష్టమే తప్ప ఏం లాభం లేదమ్మా. శివ నేను చాలా ఆలోచించాం. శివాకి వరుణ్ గురించి ఎంత వ్యధగా ఉందో నీ గురించి కూడా అంతకంటే రెట్టింపు ఆందోళనగా ఉంది. వరుణ్ మూలంగా నీ భవిష్యత్ చెడిపోకూడదు. మీరు చెప్పే మార్గం నా భవిష్యత్తుకి బంగారు సింహాసనం వేస్తుందా అన్నాను కోపంగా. అలా కసురుకోకు, ఇది చాదస్తం అని తీసిపారేయకు. ఈ పెళ్ళి జరిగినట్టు ఎవరికీ తెలియదు. ఒక్క నెల రోజులు లేక 2 నెలలు తర్వాత నువ్వు శివ విడిపోతారు. వరుణ్ శివ ఆస్తికి ఉత్తరాధికారి అవుతాడు. ఇంత పిచ్చి ఏర్పాటు నేనెక్కడా వినలేదు. నువ్వేం ప్రపంచం చూశావని, నీకు అనుభవం ఏముందని? ఆస్తిని రక్షించుకోవడానికి అన్యోన్యంగా ఉండే ఆలుమగలు విడిపోయినట్టుగా కోర్టులో నేనే విడాకులు ఇప్పించిన కుటుంబాలు ఉన్నాయి. తన కొడుకు భర్తకి పుట్టకపోయినా పుట్టినట్టు దావా వేసి ఆస్తి గెలిచిన ఆడవాళ్ళున్నారు. ఈ ప్రపంచంలో అసహజం అంటూ ఏదీ లేదమ్మా. అవసరం బట్టి నడుస్తుంది. మెజారిటీ ప్రజలు చేసిన పనులు మనం సహజం అని మనకు తెలియకుండానే లోక రివాజు అని ఒప్పుకుంటాం. ఈ ఆలోచన నేనే శివాకి చెప్పాను. మొదట్లో శివ కూడా అంగీకరించలేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇందులో నాకు తప్పేం కనిపించడం లేదు. నువ్వు ఒప్పుకుంటే అటు శివాకి ఇటు మీ అక్క కొడుక్కి న్యాయం చేసిన దాని అవుతావు. ఈ నిందలు ఈ గోల కంటే గుట్టు చప్పుడు లేని ఆ నిర్ణయం చాలా నయం. నువ్వు బాగా ఆలోచించు. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. పెదనాన్న ఊరు వెళ్ళిపోయారు. శివ ఉండిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.